మనం కనీసం స్పందించలేదన్నా. రోడ్డుకి సొక్క ఇప్పేసుకుంటే స్పందించినట్ట, తొలగొట్టేసుకొని మిషన్ తిప్పితే స్పందించినట్ట. పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యమును చూసి ఏం చేయాలట? మూలుగులుడుతూ ప్రలాపించుచున్నవాడు కావాలన్నాడు. ఎక్కడైనా ఒక దుర్వార్త వినబడితే, ఘోరం కనబడితే వెంటనే తినే కంచాన్ని అవతల పడేసి ఎక్కే మంచం దిగిపోయి మోకాలు వేసి ఏడవాలి. అది క్రైస్తవుడి స్పందన. లోకులందరూ పోవలసిన మార్గమని మనం కూడా పోదామా? సజీవ యాగంగా సమర్పించుకోండి రోమా 12 చెప్తాడు కదా. ఆ సమర్పణ నెక్స్ట్ డైలాగ్ ఏంటి తెలుసా? మీ లోక మర్యాదను అనుసరించద్దు. దేవుని మందసమము పరిశుద్ధ స్థలంలోకి ఇంకా వెళ్ళలేదు. అది బయట గుడారంలో ఉంది. దాని కొరకు జరుగుతున్న ఈ భీకర పోరాటములో మా సేన నాయకులు దండుపాలెములో పండుకుంటున్నారు. మా నాయకులేమో తిండి తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా, వాళ్ళ ఇంటి పట్టున లేకుండా బయట టెంట్లలో పడుకుంటూ పోరాడుతూ ఉంటే నేను హాయిగా అన్న పానములు సేవించిన భార్య వద్ద పండుకొందల చెయ్యి. నేను అలాంటి కాదు. ఏం తగిలింది సార్ షార్ట్ వేసి రక్తం ఏం చేయం? రుచుల్లో పౌలు గారు అంటారు, సహోదరులారా మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి. ఓరు బాబాయ్, పౌలయ్య గారు లాంటి దైవజనునే గుండెలో చేర్చుకోలేదంట. వాళ్ళ ఇంట్లో చోటిస్తున్నారు, వారి మాటల్లో మర్యాదిస్తున్నారు. వారి మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు. మీరు వారి హృదయములను అధైర్యపరుస్తున్నారు. ఇలా చేయొచ్చా మీరు? మోషే రూబేనీయులతోనూ గాదీయులతోనూ ఏమని మాట్లాడుతున్నారు? మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? అలా కూర్చుంటే ఏమవుద్ది? వారి హృదయములు అధైర్యపడతాయి. మా సహోదరులు మాతో లేరు, మా సహోదరులు మాతో ఏకీభించట్లా, మా సహోదరులు మాకు సపోర్ట్ చేయట్లా, మా సహోదరులు మా పక్షంగా యుద్ధం చేయట్లా, మా సహోదరులు మమ్మల్ని మా చావు మేము చావుండన్నట్టు వదిలేశారు అనే విషయం అట వారికి హృదయానికి అధైర్యం కలిగిస్తుందట. అలా మన వలన ఎవరికైనా అధైర్యం కలిగితే తప్పు. మీరు అలా చేయొచ్చా అని అడుగుతున్నాడు. సీరియస్గా సిన్సియర్గా ఆలోచన చేయండి. ఈ 2 గోత్రాలు ఎవరు? రూబేనీయులు, గాదీయులు మోషే దగ్గరికి వచ్చాయా? మీకు ఇష్టమైతే అందరికి ఇచ్చినట్టు కాకుండా ఓ 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, మాకు ఒక 2 ఎకరాలు ఎక్స్ట్రా ఇవ్వండి అని అడిగితే ఇది న్యాయమా? తప్పు కదా. అందరికీ సమానంగా ఇవ్వాలి కదా అనాలి. కానీ అసలు మాకు వాటా వద్దు, 120 ఎకరాల్లో మా చెరి 10 ఎకరాల మాకు వద్దు, ఆ 2 కూడా మిగతా 10 మందికి పంచేయండి అంటే ఏమన్నాడు? మిగతా న్యాయం అన్నాడు. ఎక్స్ట్రా అడిగితే, అడ్డగోలుగా కోరుకుంటే, విపరీతంగా ఆశపడితే, ఆధిపత్యాన్ని ఇంకేదో కోరుకుంటే తప్పు కదా. సంఘంలో అందరూ సమానమే, మీరు అలా ఎక్కువ కోరుకుంటే ఎలాగా? అలా చేయొచ్చా అని అడగాల. అసలు మాకు స్వాస్థ్యం వద్దండి, మా వాటా కూడా మీరు వాళ్ళకి ఇచ్చేయండి, అసలే వాళ్ళ నుంచి మేము రాం, మేము ఉండిపోతాం, మీరు సాగిపోండి అంటే పోన్లే దరిద్రం వదిలిపోయిందను, ఆడవాట కూడా మనం ఇంగేయించాను, 10 ఎకరాలు రావాల్సిన చోట 12 ఎకరాలు వస్తుంది అల్లెలుయ్యాను, ఎగిరికి అంతేసి పరిగెత్తాలి కదా. మాకు స్వాస్థ్యము వద్దు అంటుంటే న్యాయమా అని అడుగుతున్నాడు ఏంటండి? ఈ లోకం అయితే అలా మాట్లాడిద్దా? దేవుని బాధ ఏంటి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి లాస్ అయిపోతున్నారు. ఏమి లాస్ అయిపోతున్నారు? దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఆయన బాధ అంతా మనము మహిమను పొందలేకపోతున్నామని, మనం అభిషేకం పొందలేకపోతున్నామని తప్ప ఎరా కన్న తండ్రి ఇలా చేయొచ్చట్రా, మీరు భలే పని చేశారా, ఎంత ప్రేమతో పెంచుకున్నారా, ఇలా చేశారేట్రా, అన్యాయంరా, అక్రమంరా, మోసం చేశారా. ఆయన బాధ అంతా తనకేదో లాస్ అయిందని కాదు, మనము లాస్ అవుతున్నామని ఆయన ఏడుపంత అది. ఆయన బాధ అంత అది. ఇప్పుడు ఒకవేళ మనం పరలోకం వెళ్ళకపోతే యేసుప్రభుకి ఏమైనా లాస్ ఉంటుందా? అంత ఆలోచన చేస్తున్నారు ఎందుకు? ఏమైనా మనం మిస్ అవుతున్నామని బాధపడే ప్రేమ అయింది. నాకు ఇలా పెట్టలేదు, నాకు అలా చేయలేదు అని ఆయనేం ఫీల్ అవ్వట్లేదు.
మీరు నన్ను అవసరం మిస్ అయిపోతున్నారా? నా పిల్లలేని ప్రేమతో పెంచితిని, గొప్పగా చేయి తలంచాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ శగనమంతా అదే కదా ఆయన బాధ. ఇలా చేశారు అలా చేశారని ఎంత ప్రేమగా పెంచుకున్నాను, నా సొంత బిడ్డలు అనుకున్నాను, నాకు ఇలా చేశారు, కావున వారి అన్యాయముకు ప్రతీకారము చేయబోతున్నాను, నాశనం అయిపోతారన్నాడా? అనలేదు. ఇప్పుడేమో రండిరా మనం సమాధానం పడిపోదాం, రండి మనము దేవుడికి అవసరం ఏంటండి? ఆయన మనవనాలు బాబు, నీలాంటి పెద్దోడు, మరి నువ్వు మా ఇతర వ్యక్తి ఎక్కడ పోతావు, నీ దండం పెడతాను, కొంచెం మమ్మల్ని చేర్చుకో, మళ్ళీ కలిసిపోదాం అని మనం ఏడవాలా? మనం అక్కర్లేదు, నువ్వు వద్దు, నీ పొరలోకి వద్దా అని తిరుగుతుంటే ఆయన అడ్డం వచ్చి అట్ట కాదురా రే, రండిరా సమాధానం పడిపోదాం, మీ పాప ఎర్రగా ఉన్నా నేను తెలగ చేసేస్తాను. మీరు ఈ మాట వింటే మీరు భూమి మంచి పద్ధతులు మీకు ఎత్తాను. ఈ బేరమంతా అవసరం పనేమో ఆయనకేముంది? ఎంతసేపు మన బెనిఫిట్ కోసం ఆయన చూస్తున్నాడు తప్ప ఆయన బెనిఫిట్ పొందేది ఏముంటుందండి? చాలామంది బైబిల్లోని దేవుడు దుర్మార్గుడు, అలాగేలాగా తన పబ్బం గడుపుకోవడం, దేవుడి పబ్బం గడుపుకోవటానికి మనం అప్పాలు తయారు చేయాలి. ఏం చెప్తున్నారు నువ్వా? ఓ పెద్ద మనిషి గురించి మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి, మరి దేవుడి గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించవద్దుగా. అని ఎవడో సరదాగా ప్రధానమంత్రి గారి మీద ఎవడో విమర్శ చేస్తే పోస్ట్ పెడితే ఈడి పాప ఇంకోటి షేర్ చేసాడు, ఈయన తీసుకెళ్ళి పడేసారు మన వాట్సాప్లో షేర్ చేసినందుకు. మరి పెద్దల గురించి మరి మర్యాదగా మాట్లాడాలా? బైబిల్ కూడా నేర్పింది అదే మనకి. అధికారులు మీకు మేలు కలిగినట్లు దేవుని సేవకులు అన్నాడు. ఒక దైవజనుడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అధికారులకు ఇవ్వాలంట. అంత మర్యాదగా చూసుకోండి వెళ్ళని చెప్పాడు దేవుడు. ఇష్టానుసారంగా నెగిటివ్ కామెంట్లు, విమర్శలు సోషల్ మీడియాలో ప్రధానమంత్రుల మీద, అధికారుల వారి మీద ఎప్పుడు ఏదో ట్రోల్ చేస్తుంటారు కదా. నేను స్పందించలేదని ఒక్కొక్కటి నాకు పర్సనల్గా పెడతాడు. అది అనా ఇది నువ్వు చూడలేదా, ఇది వాస్తవం ఏకీపిస్తే నీ గ్రూపులో షేర్ చేయి అంటాడు. అంటే ఇప్పుడు నేను షేర్ చేయకపోతే ఏకీపించలేదని. నేను ఇప్పుడు దేవుని వాక్యం పంచిపెట్ట మానేసి ఎన్ని షేర్ చేస్తే కూర్చోవాలి? అలా నువ్వు కనీసం స్పందించలేదన్నా. రోడ్డుకే చొక్కా ఇప్పేసుకుంటే స్పందించినట్ట, తొడగొట్టేసుకొని మిషన్ తిప్పితే స్పందించినట్ట. పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యమును చూసి ఏం చేయాలట? మూలుగులుడుతూ ప్రలాపించుచున్నవాడు కావాలన్నాడు. ఎక్కడైనా ఒక దుర్వార్త వినబడితే, ఘోరం కనబడితే వెంటనే తినే కంచాన్ని అవతల పడేసి ఎక్కే మంచం దిగిపోయి మోకాలు వేసి ఏడవాలి. అది క్రైస్తవుడి స్పందన. లోకులందరూ పోవలసిన మార్గమని మనం కూడా పోదామా? సజీవ యాగంగా సమర్పించుకోండి రోమా 12లో చెప్తాడు కదా. ఆ సమర్పణ నెక్స్ట్ డైలాగ్ ఏంటి తెలుసా? మీ లోక మర్యాదను అనుసరించద్దని. నువ్వు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నవైతే లోకపు రివాజు మనకెందుకు సెట్ అవుతుంది సార్? మనకు సెట్ అవ్వదు, మనది వేరే పందా. మీకు కొన్ని మాటలు చెప్తాను వినండి. యేసు ప్రభు వారు, స్నేహితుడా నన్ను ఎందుకు కొట్టావు? నేను కాని మాట పలికితే కొట్టచ్చు, అన్యాయంగా కొట్టావు కదా అని అడిగాడు. అలా అడిగితే యేసు ప్రభుకి న్యాయం జరుగుద్దని అమాయకంగా ఫీల్ అయ్యి అడిగాడా? అలా అడిగినందుకు యేసు ప్రభుకి న్యాయం జరిగిందా? పౌలు గారు అన్ని కోర్టులు నిలబడి వాదించాడు లేదా? ఈసారి ఆయన ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని వాదించాడా? మాట్లాడరే, రిజల్ట్ అలాగే తెలీదా? అమాయిలా మన వాయిస్ వినపడాలి, వినిపించాలి, అంతవరకే. చాలామంది వీరావేశంతో ఇప్పుడు పోగైపోయి చెప్పారు, ఏమైంది? చెప్పటం అయింది అంతే. ఏమవ్వాలా? ద వరల్డ్ షుడ్ నో యువర్ వాయిస్. ప్రపంచానికి క్రైస్తవుని స్వరం ఏంటో తెలియాలి. నీ గురించి ఆడు మాట్లాడతాడు, ఈడు మాట్లాడతాడు, నువ్వు మాట్లాడి పెట్టరా. పౌలు గారు అమాయకులే కోర్టులో ఖచ్చితంగా ఈసారి గెలిచేస్తాం, జడ్జి గారు మారు మనసు పొందేస్తాడు అనేసి వెళ్ళి వాదించేవాడా? అన్యాయాన్ని నిరసిస్తున్నాం గనక న్యాయమైన స్వరం వినిపించాలి తప్ప న్యాయం జరుగుద్దని భ్రమలో ఎవడూ లేడు. యేసు రక్తం ఏం చేయ, మనకి ఎప్పుడు న్యాయం జరుగుద్ది? ఆయన వచ్చాకే. ఈలోపు ఏముండదు, ఈలోపు ఏముండదు, ఇదంతా మామూలే.
పౌలు గారు శరీరంలో సుఖం కోరుకునే మనిషా, కానీ స్వస్థత కోసం ప్రార్థన చేయలేదా? మన విషయం, మన సమస్య చెప్పుకోవటం వరకు మన బాధ్యత, ఆయన చిత్తం. ప్రభుకు ఒక స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఏదైనా ఒక వైఖరిని కనిపించిన ఒక స్టెప్ తీసుకున్నప్పుడు, ఓహో ఇది లేఖన సంబంధమైన ఒక కోణం ఉంటుంది అనే అవగాహన మనకు ఉండాలి. ప్రభుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా విషయాలు లోకమంతా స్పందిస్తున్నప్పుడు నేను చాలా మౌనంగా ఉంటాను. ఎందుకు? మనం స్పందించే పద్ధతి, స్పందించాల్సిన విధానం వేరు. మొన్న మధ్య ఒక చాలా తీవ్రంగా దీని విషయం మీ స్పందన ఏంటి అన్నాడు. స్పందించకపోవటమే నా స్పందన అన్నాను. కొన్నిసార్లు మౌనమే మన పద్ధతి. నీ సహోదరులు యుద్ధము చేయుచుండగా, వారు పోరాడుచుండగా మీరు ఇచ్చట కూర్చుండుట న్యాయమా? అలా చేయొచ్చా మీరు? తప్పని అడిగాడు. ఆత్మల కొరకు పోరాడుతుంటే, సమస్యలతో పోరాడుతుంటే, వ్యతిరేకతలతో పోరాడుతుంటే, అంతర్గతంగా బాహ్యంగా వస్తున్న యుద్ధములలో పోరాడుతుంటే మాకెందుకులే అన్నట్టు కూర్చోకూడదు. ఇక్కడ సూపర్ లాజిక్ చెప్పాడు. మాకు స్వాస్థ్యం వద్దు కనుక మాకు పోరాటం వద్దు అన్నది వాళ్ళ పాలసీ. మాకు కూడా యోర్దాను నది అంటే అవతల తనమో పొలమో స్వాస్థ్యం కావాలంటే మేము యుద్ధం చేయాలా? మేము వద్దనుకున్నాంగా, అసలు మాకు అక్కర్లేదనుకున్నాంగా. వాళ్ళు క్లియర్గా అడిగారు, నది యువతల ఈ దేశాన్ని మాకు ఇచ్చేయి, మాకు అవతల ఏమీ వద్దు. అసలు మాకు స్వాస్థ్యమే అక్కర్లేదు కనుక, యువతల స్వాస్థ్యంతో సాటిస్ఫై అయిపోతాం కనుక మేము ఇంక పోరాడవలసిన పని లేదు, మనం వదిలేసేయి. అది అల్టాపుట్. అంటే మేము పోరాడాలంటే మాకు కూడా ఏదో ఫలితం, అది పాయింట్ పట్టుకో. మరి మాకు ఫలితమే వద్దనుకున్నాం కదా, ఇంకెందుకు అంటే ఎవరికి స్వాస్థ్యం కాబోలో వాడు పోరాడాలా, మాకేం అక్కర్లేదు కాబట్టి మేమేం తిప్పలు పడం, ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతాం, అన్నిట్లో మేము పూసేసుకోవాల్సిన పని లేదండి. మాకు అక్కర్లేదు. మాకు ఒక మంచి సంఘం కావాలి, సహవాసం కావాలి, దేవుని వాక్యం కావాలి, మొత్తం పోతాం, అన్ని మా మీద చేసుకొని మాకు అంత పని ఏముంది? సూపర్ లాజిక్ సంపాదించాను. మాకు యోర్దాను ఇద్దరిని స్వాస్థ్యం చాలా అద్దరికి మేము రావు, మాకు అక్కర్లా, అందుకే అది మా మాట కూడా మీరు తీసేసుకోండి. మరి బాబాయ్ అంత జాలి కనికరం, నీ త్యాగాలపై బతికేస్తారు వీళ్ళందరినీ. ₹1,00,00,000 మాట చెబుతాను. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి ఆశీర్వాదం నీ త్యాగాల ఫలం కాదు, యేసయ్య శిలువ త్యాగ ఫలితం. ఏం ఎక్కువ ఫీల్ అయిపోక్కర్లేదు, యేసు రక్తం ఇచ్చి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే గారి తర్వాత యెహోషువ గారు వచ్చారు కదా, వారికి అప్పగించబడిందిగా పరిచర్య. ఫస్ట్ ఎల్లే పట్టుకున్నాడు, రే రండిరా మీరు రండి అని. చూడండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. ఒక రేంజ్లో క్లాస్ తీసుకున్నాడు చాలా పద్ధతిగానే. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఓపిక 12 నుంచి 15 దాకా చదవండి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశము మీకిచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులనైనా మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకొని వరకు మీరును సహాయము చేయవలను. అప్పుడు తూర్పు యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దానిని స్వాధీనపరుచుకొందురు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత కమ్మగా చెప్పాడు సార్. స్తోత్రం చెప్పండి గట్టిగానే. మాకు యోర్దాను యువతల స్వాస్థ్యము కావాలని మోషేను కూడగా మోషే సరే అన్నాడు. అందుచేత నెక్స్ట్ జనరేషన్ మీరు కూడా మరి మళ్ళీ మార్చకూడదండి, మాకు యువతలు ఇచ్చేసారు మోషే గారు, మేము అవతలు రావండి అని. మేము ఇప్పుడు కొత్తగా మీరు పుట్టారు, మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, మరి మేము సీనియర్ అని చిన్న కార్డు ప్రదర్శించారండి. ఎవరో రూబేనీయులు
అప్పుడు యెహోషువ అంటాడు, సహోదరులారా, మీరు మోషే ద్వారా యోర్దానుకి ఇద్దరి ప్రాంతంలో మీరు స్వాస్థ్యాలు పొందేశారు, మేమేం కాదంటలేదు. కానీ నది దాటి యువతలకు వచ్చి మీ సహోదరులతో పాటు యుద్ధము చేసి దేవుడు వారి స్వాస్థ్యములు వారికి ఇచ్చి వారి విశ్రాంతి వరకు పొందే వరకు మీరు తిప్పలు పడితే అప్పుడు నది దాటి అవతలకి వెళ్తే మీరు స్వాస్థ్యం పొందుకుంటే ఈ లోపు మీకు రాదన్నాడు. స్తోత్రం. వీళ్ళ ప్లాన్ ఏంటి? మేము నది దాడతాం ఎందుకు, అవతల పోరాటం ఎందుకు, మాకు అక్కర్లేదా, మేము అవతల ఉండిపోతాం అని మంచి తెలివిగా ఒక మంచి పాయింట్ తయారు చేసుకొచ్చారు. కూల్గా యెహోషువ ఉన్నాడంటే కరెక్టే, మీకు నది యువతలే స్వాస్థ్యం. కానీ యువతల స్వాస్థ్యం యువతలు ఉండిపోతే రాదు. సచ్చినట్టు మీరు కూడా అవతలకు వచ్చి ఆ 10 గోత్రాల వారితో యుద్ధం చేసి వారందరూ తమ స్వాస్థ్యములు పొందుకున్నాక అప్పుడు మీకు ఇది వస్తుంది. ఇప్పుడు ముందే మేము లాగేసామని ఫీలింగ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? చాలామంది బాగా తెలివిగా ప్లాన్ చేసి వాళ్ళు తిప్పలు పడతారు కానీ మనం ఎంతవరకండి అంతవరకేనండి, మేము వెళ్ళి వచ్చేస్తాం, నీకు ఏం సుఖం ఉండదు, ఎక్కువ ఫీల్ అవ్వద్దు. ఈ మీద వేసేసుకొని పూజ చేసుకొని తిప్పలు పడేవాడికి వచ్చాకే నీకు వస్తుంది. ఎవరు అమ్మాయికి లేరు, యేసుప్రభు అంతకన్నా కాదు, దేవుని స్తోత్రం. నువ్వు చాలా తెలివిగా కొరమైన చేపలాగా జారిపోతున్నావు దొరుకోకుండా. ఏముండదు నాన్న, నీకు ఏమి చెట్టు అవ్వదు. మాకు నది యువతల స్వాస్థ్యం అక్కర్లేదు కనుక మాకు పోరాటం వద్దు. కుదరదు. నీకు అక్కర్లేకపోయినా ఇంకోటి కోసం పోరాడాలి, లేకపోతే నీది కూడా రాదు. ఏసు రక్తం ఏం చేయం. అమ్మ బాబోయ్, ఆల్రెడీ శాంక్షన్ చేసిన స్వాస్థ్యం కూడా రాదంట. మాకేదో లేనిపోయిన ఆశలేం లేవండి, మాకు ఈ మాత్రం చాలండి దేవుని కృపలో. మాకు ఏదైతే కలిగి ఉన్నదో దాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభువును స్తుతింతున్నామండి. అంత ఉండదు నాన్న, నువ్వు ఎక్కువ ఆవేశపడకు. నీ సహోదరులతో పాటు నువ్వు కష్టపడాలి, నువ్వు పని చేయాలి, నువ్వు పోరాడాలి, నువ్వు యుద్ధం చేయాలి. వారి స్వాస్థ్యములు వారు పొందే వరకు, వారు విశ్రాంతిలో ప్రవేశించే వరకు నీకు విశ్రాంతి ఉండదు. నువ్వు కూడా ఆడవలసిందే తప్పలు పడి. వాళ్ళకి స్వాస్థ్యం అంటే వాళ్ళ గృహ ప్రవేశాలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టి వచ్చేప్పుడు నీ కొంపలో నువ్వు వెళ్ళాలి. అప్పుడు దాకా ఇదిలో ఉంటావే. అర్థమైనోడికి అర్థమైనంత ఏసు రక్తమే చేయం. తేటగా ఉందంటారా క్లియర్గానే? మాకేం అక్కర్లేదు, మేము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను, మాకు ఇంకేం వాక్యం వచ్చేస్తాను, మాకు చాలా ఆదర్శాలకి వెళ్ళావు, పని అవ్వదు. యేసు ప్రభు వారు రాత్రి అంతా ప్రార్థన చేయడం కొండ మీదకి వెళ్తుంటే మహాభక్తులు, వెళ్ళండి ప్రభా, టేక్ కేర్, గుడ్ నైట్, విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ నో, ఓకే. నేనున్న చోటన మీరును ఉండాలని ఆయన భావన. వారు తన యొద్ద ఉండున్నట్లు ఆయన వారిని పిలిచెను. అది క్లియర్గా ఉన్న స్టేట్మెంటు. వీళ్ళు మటుకు పగలంతా మనం తిరిగాము, ఇంకా రాత్రి అంతా నీలాగా మేము ఎక్కడ పడతాం. గుడ్ నైట్, వి నీడ్ రెస్ట్. అల్లెలుయ్యా. యేసు ఒక్కడ కొండ మీదకి వెళ్ళిపోయాడు. వీళ్ళకింద అమ్మాయి పొద్దున్న దాకా రాడు, రక్త అలారం పెట్టే పని లేదు, ఆయన లేక కొడతాడు. అల్లెలుయ్యా అని మంచి పడుకున్నారు. ఈ లోపు ఇలా పడుకున్నారు లేదో, ఒక తండ్రి గారు 12 సంవత్సరాల వయసున్న కొడుకు దయ్యం బట్టి తీసుకొచ్చాడు. అయ్యలారా, మీరు దయ్యం వెళ్ళగొట్టగలరా? అదంత పని అధికారం ఇచ్చాడు యేసు ప్రభు. ఏస్తున్నామని దయ్యమా అంటే వెళ్తలేదు. 12 మంది తెల్లవారులు కుర్చీ పెడితేనండి దయ్యం వెళ్ళలేదండి. బాధ వచ్చి కొంత, రోషం వచ్చి కొంత, కోపం వచ్చి కొంత, జుట్టట్టుకొని ఒకడో, యేసు రక్తం ఒకడో, ఎన్ని తిప్పలు పడినా చాలా చోట్ల దయ్యాలు వెళ్ళగొట్టే విధానం చూస్తే మెంటలు వచ్చేద్దండి బాబు. జుట్టు పట్టేసుకొని మెలేసేసి నువ్వేవడవరా అలా చేయడానికి? ఆయన దేవుని వ్రేలుతో దయ్యమును వెళ్ళగొట్టాడు. ఆయన దయ్యమును మాటలాడనియలేదు. ఇది నువ్వు ముతిగడ బయటెట్టి ఇంటర్వ్యూ చేయటం. మీరెవరో, మీరు ఎంతమంది, భోజనం పెడతామంటే అందరికి ఆకేసి కానీ నీకు ఎందుకు వచ్చిన ఇంటర్వ్యూలా? అడిగా నిజం చెప్తాడా? అది వేరే అబద్ధికుడు. ఆడు పెద్ద సత్యసాక్షిలాగా ఆడి దగ్గర ఇంటర్వ్యూ. ఆడు మంచి తమాషా, భలే దొరికారు నాకని ఆడు ఎంజాయ్ చేస్తుంటాడు. కొబ్బరి సీసా చూపిస్తాడు దానికి, ఇదేంటి అంటాడు. అమ్మా ఏసు రక్తం అన్నది, మీద పోయి చేస్తాను, అమ్మా వద్దు. अरे कौन बन गए रे बकरा इसमें, समझते हो तो आना चाहिए ना. ఏ మామాయికం సార్. ఇదా పోరాడే విధానమా? తెల్లవారులు ఆడేసుకుందండి వెళ్తాను.
వీళ్ళు ఎందుకు ఆగిపోయారు? ఇప్పుడు కొండెక్కి తెలవాలి ఎవడు ఎడతాడు, రెస్ట్ తీసుకున్నారు రెస్ట్. అది ఎక్కడ పడుకొని ఇచ్చింది? ఏ వేసింది వీళ్ళని? తెల్లారి పొద్దున యేసుప్రభు వచ్చాడు. ఆయన బొత్తిగా మార్చేసాడు. వచ్చి వాళ్ళ నాన్నగారు రావటం ఆడేం చేశాడు? యేసుప్రభుకి ఎదురు వెళ్ళిపోయి, అయ్యా నా కొడుకు దయ్యం పట్టిందయ్యా, మీ అపోస్తుల దగ్గర తెచ్చానయ్యా, వీళ్ళు తెల్లవారులు చేశారు పోలేదయ్యా, నీవేమైనా వెళ్ళగొట్టగలవా అంటే ఎంత 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 అవమానం ఇది. వీడికి యేసుప్రభు మీద డౌట్ వచ్చేసింది. వెళ్ళిపోయిమంట చెవిటి మీద మోగదాయి పా అన్నాడు. వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే వీళ్ళు వచ్చి, ప్రభు మేము వెళ్ళగట్లేకపోయామే. ఇది ప్రార్థన వల్లనే సాధ్యం. ఈ సోదితో పని అవ్వదు. కడుపు మార్చుకొని ఆడమండి. విశ్వాసం ఇలాంటి మూర్ఖ తరం వర్లరా మిమ్మల్ని ఎంతకాలం సహింతును అని చెడామట తిట్టేసి ఆడి ముందు వీళ్ళకి ఒక రేవు బీకేసి రాత్రి అంతా దయ్యం ఆడుకుంది. పొద్దున్న చేసి ప్రభు గోపేసి ఆడేమో పరువు తీసాడు. మీ వాళ్ళు నా పాయింట్ ఏంటంటే, ఈ పోరాటం ఎందుకు లేని రెస్ట్ తీసుకుందాం ఉంటే సెట్ అయిందా? అవ్వదో. నేను చెప్పే బోధ అది. నువ్వు సహకరించి సంఘంతో ఏకీపించి దైవజనులతో ఏకీపించి ఈ దేవుని రాజ్య నిర్మాణంలో ఆత్మల సంపాదనలో అపోస్తులు బోధలేసి నువ్వు ప్రయాసపడాలా. అని చాలామంది ఏదో తిప్పలు పడుతుంటారు కానీ మాకు అలాంటి ఆశలేం లేవండి. అయ్యో పెద్ద వైరాగ్యం. నీకు యువతలో సెట్ చేసుకున్నావు ఒకటి, అది కూడా నీకు రాదు. కొత్తగా కడుతున్నటువంటి ఆకాశ హర్మ్యంలో మాకు ఒక అపార్ట్మెంట్ అక్కర్లేదండి, మాకు చిన్న ఇల్లు ఉందండి చాలు, అది కూడా ఎప్పుడు తాళం. మీకు ఈ నోర్దాను నది అవతల స్వాస్థ్యం అక్కర్లొద్దు, మేము అవతలుండిపోతామంటున్నారు. మీ సహోదరులతో పాటు నది దాటి అవతలకు వచ్చి యుద్ధం చేసి వారి స్వాస్థ్యంలో పొందుకున్నాక వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వెళ్ళాక అప్పుడు బాబాయ్ అని చెప్పి మళ్ళీ అవతల దాటికి వస్తే అప్పుడు నీ తాళం నీకు ఇస్తాడంట. నువ్వు ఎంపిక చేసుకున్నది అలాగుంటుంది, ఆయన ఇచ్చింది అలాగుంటుంది. దేవుని స్తోత్రం. ఏం చేస్తావు నీ ఇష్టం. ఎంతకన్నా ఉపకారమైన బోధ ఏముంది? దేవుని స్తోత్రం. నువ్వు చూసుకొని సెటిల్ అయిపోతావా నీ ఇష్టం. ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? ఇది న్యాయమేనా? అలాగే కష్టపడతారా, పోరాడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కుటుంబ జీవితంలో కానీ ఆర్థిక జీవితంలో కానీ శారీరక రుగ్మతలతో కానీ మానసిక సంబంధమైన ఇబ్బందులతో కానీ దురాత్మల పోరాటములో కానీ విశ్వాస జీవితములకు సంబంధించిన వ్యతిరేక పోరాటములో కానీ నలిగిపోతున్నారు వాళ్ళు. మీరు కూర్చుంటే ఎలా కుదరదు? దేవుని రాజ్యము నిర్మించాలని, విస్తారమైన ఆత్మలను సంపాదించాలని, మహిమ కలిగిన ఉపదేశములకు అనేకులు తేవాలని, ఒక పక్కలు పోరాడుతుంటే మీరు దగ్గర కూర్చుంటారా? సంగమా, మీ సహోదరులు, మీ దైవజనులు దేవుని యుద్ధములో పోరాడుతుంటే నలిగిపోతుంటే ప్రయాసపడుతుంటే మాకేం పెద్ద ఆశలు లేవండి, మాకు ఇలా చాలండి అనే బుద్ధిహీనమైన అడ్డగోలు వాక్య ఆధారం లేని స్వంత వైరాగ్యంతో మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవటం న్యాయం కాదు. పోరాడేవారితో పోరాడాలి, ఏడిచేవాడితో ఏడవాలని కదా వాక్యం చెప్పేది. ఉపదేశాన్ని అంగీకరిస్తున్న మంచి మనసు ఉన్న వాళ్ళు ఆమేనని చెప్పండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. సమూయేలు 2వ గ్రంథము 11:11. నేనేం చేయాలి చెప్పు. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. గట్టిగా ఒకసారి. దేశానికి రాజైన దావీదు గారే సెలవు తీసుకురా ఇంటికి వెళ్ళి అన్నాడు. దానికి ఒక చిన్న సైనికుడు రిప్లై ఏంటి తెలుసండి? కోటెమ్మ లేసు రక్త విజయం, గోడదెబ్బ చెంపదెబ్బ, గోడదెబ్బ చెంపదెబ్బ తగిలిసింది దావీదు గారికి. దావీదు గారిని ఈ రేంజ్లో వాయిపీకేశాడండి నాతాన్ గారి కన్నా ముందే. దేవునికి స్తోత్రం.
ఏమంటాడండి ఆయన? దేవుని మందసం గుడారంలో ఉంది, నా సేన నాయకులు బయట దండులో పడుకుంటున్నారు. ఇంటికెళ్ళి పడుకుంటారా? చిచ్చే, నేను అలాంటి కాదా? ఏసు రక్తం వేసి ఏమి స్ట్రోక్ ఇంకెవడిచ్చి ఉన్నాడు అలాగే ఏసు రక్తం వేసి. దేవుని మందసమము పరిశుద్ధ స్థలంలోకి ఇంకా వెళ్ళలేదు, అది బయట గుడారంలో ఉంది. దాని కొరకు జరుగుతున్న ఈ భీకర పోరాటములో మా సేన నాయకులు దండుపాలెములో పండుకుంటున్నారు. మా నాయకులేమో తిండి తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా, వాళ్ళ ఇంటి పట్టున లేకుండా బయట టెంట్లలో పడుకుంటూ పోరాడుతూ ఉంటే నేను హాయిగా అన్న పానములు సేవించిన భార్య వద్ద పండుకొద్దల చెయ్యి, నేను అలాంటి కాదా? ఏం తగిలింది సార్ షార్ట్ ఏసు రక్తం ఏం చేయం? మనకేం తగిలిందంటారు ఎంతకని? స్తోత్రం చెప్పండి. అనగా మందసం ఎక్కడుందో మనం అక్కడ స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధి ఎక్కడ ఉందో మనం అక్కడ స్తోత్రం చెప్పండి. దైవజనుడు సేన నాయకుడు బంటులో ఎక్కడ ఉన్నాడు? దండులో ఉన్నాడు, యుద్ధంలో ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు, పోరాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. మనం మాత్రం సుఖభోగములలో సౌకర్య జీవితం ఉండడానికి వీల్లేదు, పోరాడాలి. సహోదరులు యుద్ధము చేయించుండగా మీరు ఇక్కడ కూర్చుంటే న్యాయమేనా? స్వాస్థ్యం అక్కర్లేదన్న పేరుతో తెలివిని వాడొద్దు. నీ స్వాస్థ్యం కూడా నీకు దక్కదో, వాళ్ళు స్వాస్థ్యాలు పొందాక నీకు వచ్చుద్దే. దేవుని మందసము గుడారములో ఉండగా సేననాయకులు దండు పాలెములో పండుకొనిచునగా ఇంటికి హాయిగా తిని పడుకుంటానా? ఎలా చేయలేను. నా ప్రారంభ సేవలో ఒకే ఒక్క సహోదరుడు నాతో ఉండేవాడు. సభలు నిర్వహించిన తర్వాత ఆమె ఏం చెప్పగానే సభకొచ్చిన 1000 మందితో పాటు విశ్వాసులు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. కొద్దిమంది మహా అయితే పట్టాలు మడత పెట్టి కుర్చీలు పక్కకు పేర్చి వెళ్ళిపోయేవారు. రాత్రంతా సామాన్లు కావాలి. నేను ఒక సహోదరుడు మాత్రం నన్ను విడవకుండా నాతో ఉండేవాడు. మళ్ళీ రేపు ఆ కూటమి టైంకి వచ్చేవారు. చాలా సంవత్సరాలు నా వివాహం తర్వాత కూడా నేను అక్కడే ఉండి, నేను అక్కడే ఆ పరిచర్లని చూసుకుంటా ఉంటే, తెల్లారి ఉదయం సభకు వచ్చేటప్పుడు నా భార్య బట్టలు తీసుకొస్తే అక్కడే ఎవరన్నా విశ్వాసుల్ని కొంచెం ఇంట్లో స్నానం చేసుకోవడం అవకాశం ఇస్తారా అని అడిగి ఎవరింటికన్నా వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి గ్రౌండ్లో కూర్చునేవాడిని. ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చే అంత అవకాశం కూడా లేని పరిస్థితి. సంవత్సరాలు గడిచింది నాకు అలాగా. దేవుని కృపలో ఇప్పుడు చాలామంది నమ్మకమైన బాధ్యత కలిగిన భారమోసి బిడ్డలను దేవుడు ఇచ్చాడు. నేను తీరిగ్గా అటయ్యాని ప్రసంగం టైంకి వస్తే చాలు అన్నీ సెట్ చేసి ఇలాగ తయారైపోయారు పిల్లలు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసే భారీ కార్యక్రమాలు కూడా మీరు ఎందుకంటే మెల్లిగా రండి అనే పరిస్థితి. కూటమి అయ్యాక కూడా మీరు వెళ్ళిపోండి అనే పరిస్థితి. ఇది లేని చాలా సంవత్సరాలు ఉన్నాయి బిడ్డలారా. అన్ని సామాన్లు జాగ్రత్త పెట్టుకుని, సౌండ్ సిస్టమ్ అంతా జాగ్రత్త పెట్టుకుని, లైటింగ్లను జాగ్రత్త పెట్టుకుని, అట్లా పరదాలు కప్పుకొని కావలిగా స్టేజీ మీద మంచులో పడుకున్న సంవత్సరాలు ఎన్నో. నాకు సభలు పెట్టాలన్నది కానీ మరి సంఘంలో పెద్దగా ఎవరు సహకరించలేదండి, అందుకే పెట్టను కాదు. ఎవరు సహకరించకపోతే నేనే తిప్పలు పడతాను. సహకరిస్తే దేవునికి స్తోత్రం. సేననాయకులు దండుపాలెములో పండుకొనుచున్నారు. నేను పోయి ఇంటి వద్ద పండుకుంది, నా చిచ్చి నా వల్ల కాదు అనలేదు ఆ కాలంలో విశ్వాసులు. ఇప్పుడు మీ సంగతి ఏంటి మరి? ఆ 10 గోత్రాలు చేస్తున్నారు కదండి, మీరు కూడా చెయ్యాలి. 10 మంది వాళ్ళే సరిపోతారండి, మాకు ఇక్కడ సరిపోద్దండి. ఇవ్వడుగా, నువ్వు చూసుకొని సెట్ చేసుకున్నావు కానీ ఇవ్వడుగా. సచ్చినట్టు నది దాటాలి, యుద్ధం చేయాలి. వాళ్ళ స్వాస్థ్యాల్లో వెళ్ళిపోయి వాళ్ళందరూ చక్కగా కృతజ్ఞత కొట్టాలు పెట్టేసుకొని భోజనాలు చేసుకొని అన్ని ఆకులు తీసేసి అప్పుడు రావాలి నువ్వు మళ్ళీ ఇక్కడికి. నువ్వు ముందే తెమిలి చేసుకుందాం అనుకున్నావు, అవ్వదు. ఈ యుద్ధంలో నువ్వు కూడా చేరాలి, నువ్వు కూడా పోరాడాలి, నువ్వు కూడా ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెట్టు చివరికి ఒక వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా. ఎంతమంది అంటే అందులో చెప్పు. ఒక్కడు. అది ఇప్పుడు 18.
అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. స్తోత్రం చెప్పండి. నేను ఒక్కడనే మిగిలి ఉన్నానని చెప్పింది ఎవరు? ఏలియా గారు. ఇంకా 7,000 మంది ఉన్నారని చెప్పింది ఎవరు? స్తోత్రం చెప్పండి యేసు ప్రభు. ఇప్పుడు ఏలియా గారు చెప్పింది రైటా, యేసు చెప్పింది రైటా? చాలామంది గొప్ప దైవజనులు దీన్ని ఎట్లా మాట్లాడతారంటే, నేను వారికి వ్యతిరేకం కాదు, ఒక మాట దైవజనుడు బాధ అర్థం ఒక చెప్పే మాటలని నా బాధ అది. ఇప్పుడు ఏలియా అబద్ధం ఆడే మనిషి అండి. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు మాట్లాడేవాళ్ళు, ఏలియాకు ఆత్మీయ అతిశయం వచ్చింది, గర్వం వచ్చింది, నేను ఒక్కడే రోషం కలిగిన వాడిని, ఎవడలాడే మాట్లాడుతున్నాడు. కానీ ఇంతలో దేవుడు ప్రత్యక్షమై ఇంకా 7,000 మంది ఉన్నారు, ఎక్కువ ఫీల్ అయిపోకని చెప్పాడు. నిజానికి ఏలియా పొగరు బట్టి మాట్లాడలేదు, యేసుప్రభు కూడా కోప్పడి ఆ రంగం తిట్టలేదు. ఇప్పుడు 450 మందిని ప్రవక్తల ఒంటి చేత్తో చంపినప్పుడు ఏలియాకి ఎంతమంది సహకరించారు? ఒక్కడే కదా. అంతకుముందు కర్మేలు కొండ మీద ఎంత తోడుగా ఎవరున్నారు? కెరీతి వాగు దగ్గర ఎవరున్నారు? మిద్దె మీద సారేపతి విధురాలు కరువు కాలం అంతా పోషించబడినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఏలియా అబద్ధం అని చెప్పాడు. తను ఎప్పుడు ఒంటరివాడే. ఓ ప్రాంతంలో ఉద్యమం కోసం ఏడ్చాడు కొంతకాలం, ఒక విధవరాలు కుటుంబం కోసం ఏడ్చాడు కొంతకాలం, కర్మేలు శకిరాలు దేవుని శక్తి నిరూపించబడి ఏడ్చాడు కొంతకాలం. తను ఎప్పుడు ఒంటరివాడే. ప్రార్థించినప్పుడైనా, సవాలు విసిరినప్పుడైనా, అందరినీ సమకూర్చినప్పుడైనా, అగ్ని రప్పించినప్పుడైనా, దహన బలిపీఠం చేసినప్పుడైనా, ఇదంతా జరిగిన తర్వాత 450 మంది ప్రవక్తను ఒంటి చేత్తో చంపినప్పుడైనా ఏరియా పోనీ ఇంత జరిగిన తర్వాత అయినా వీర విజయాన్ని చూసి ప్రైజ్ ది లార్డ్, కంగ్రాచులేషన్స్ చెప్పడానికి క్లాస్ నిలిచాడా? పోరాడుతున్న దైవజనుడు ఒంటరిగా ఉంటున్నాడు. యుద్ధం చేస్తున్న దైవజనుడు ఒంటరివాడైపోతున్నాడు. ప్రాణం అలిసిపోయి చిన్న ప్రార్థన తలకనొప్పి తగ్గిపోతే ఇడికి పెద్ద ఫాలోయింగ్ అన్నే టచ్ అని కుప్ప తోసేది ఇంకా పేవచ్చు వాడు. ఈయన అగ్నిని రప్పించి యెహోవా దేవుడిని ప్రపంచం నిరూపించిన తర్వాత ఒంటరిగా వాడుగా ఉన్నాడు. జనం లేరు, అలిసిపోయాడు, తర్వం పడుతున్నాడు. నా ప్రాణం చాలండి బాబు, ఇంకా నా వల్ల కాదు, నన్ను తీసుకో ప్రభు అన్నాడు. రేగి చెట్టు కింద పడుకోవటం ఇంత విజయం సాధించినాడు. గుహలో దాక్కోవటమా? అయ్యో బాబు. దేవుడు వచ్చి స్వయంగా బలపరిచి అన్నం పెట్టి, నాన్న ముందుకెళ్ళాను, ఇంకా నా వల్ల కాదు ప్రభు, ఇంత మట్టుకు చాలా నా ప్రాణం ఇక్కడ ఎందుకున్నానా, నేను ఒక్కనే బాబు, ఎవరు లేరు. ఇంత వేరే విజయం తర్వాత నన్ను గ్లాసు నీళ్ళు ఇచ్చాడా? కర్మేలు కొండకెళ్తున్నప్పుడు నన్ను తోడుకెళ్ళాడా? అక్కడ మోకరించాడా? వెళ్ళేదే. మళ్ళీ ఒంటరిగా ఏడుస్తున్నాడు వర్షం కోసం. ఆ ఊర్లో మరి బయలుకు మొక్కకుండా, విగ్రహారాధన చేయకుండా రోషంగా నిలబడిపోయిన 7,000 మంది అన్నమాట. అబద్ధమా? బయలుకు మొక్కరు, రోషం కలిగిన వారే, కానీ ఏలియాకి గ్లాసు నీళ్ళు కూడా ఎవరు. రెండు నిజమే. వీళ్ళు ఎవరి కొరకు రోషం కలిగి ఉన్నారు? యెహోవా కొరకే. మరి ఏలియా ఎవరి కొరకు రోషం కలిగి ఉన్నాడు? యెహోవా కొరకే. వీళ్ళిద్దరు దేవుడు ఒకటే, ఇద్దరు రోషం ఒకటే. వీళ్ళు కేవలం రోషం కలిగి ఉన్నారు. ఏలియా రోషం కలిగి ఏకంగా పోరాడుతున్నాడు. ఆయనతో నిలబడాలిగా, సపోర్ట్ చేయాలిగా, గ్లాసు నీళ్ళు ఇవ్వాలిగా. మేము బయలుకు మొక్కం, విగ్రహం చేయము, దేవుని కొరకు రోషం కలిగి ఉన్నాం. కానీ రోషం కలిగి ప్రయాసపడుతున్న దైవజనుడికి తోడుగా నిలబడేది అతను ఎప్పుడు అంటాడే. ఇది న్యాయమా? ఆలోచించండి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2 పౌలు గారు అంటారు, సహోదరులారా మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి. ఓరు బాబాయ్, పౌలయ్య గారు లాంటి దైవజనుడినే గుండెలో చేర్చుకోలేదంట. వాళ్ళ ఇంట్లో చోటిస్తున్నారు, వారి మాటల్లో మర్యాదిస్తున్నారు, వారి కార్యక్రమాల్లో పిలుస్తున్నారు, కానీ ఇంకా పౌలు గారిని గుండెల్లో చేర్చుకోలేదంట సంఘం. ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి చెప్పండి. తమ కొరకు వ్యయమైపోయిన దైవజనుడు కదా, తమ కొరకు పానార్పణంగా పోయబడిన సేవకుడు కదా, ఏ విధము చేత నేను వారిని క్రీస్తు ముందు ప్రత్యక్షపరచవలని ప్రయాసపడిన దైవజనుడు కదా, అలాంటి దైవజనుడిని హృదయంలో చేర్చుకోలేదంట. మాటల్లో, మర్యాదల్లో, ఫంక్షన్స్లో ఉన్నారు తప్ప గుండెల్లో లేదు. ఈ విషయం ఎవరి విషయములో ఏ దైవజనుడికి అర్థమైనా అంతకన్నా దుఃఖం ఏముంటుంది? ఓహో, వీళ్ళ హృదయంలో నేను లేను అర్థమైతే ఎంత పెయిను. మీ ఇంట్లో చోటిస్తారా? మీ భోజనపు బల్ల మీద చోటిస్తారా? మీ ఫంక్షన్స్లో వేదిక మీద చోటిస్తారా?
లేకపోతే హృదయంలో కూడా చోటిస్తారా? నేను అడుగుతుంది ఒకటే, మీ సహోదరులు యుద్ధము చేయుచున్నగా మీరు ఇక్కడ ఉండిపోవటం న్యాయమా? 2, సేనానాయకులు దండు పాలెములో పండుకొనుచుండగా నేను ఇంటి వద్ద పడుకోవటం న్యాయమా? 3, దైవజనుడు పోరాడుతుంటే తను ఒంటరిగా వదిలేయటం న్యాయమా? 4, ఇంతగా మా కొరకు నలిగిపోతున్న ఒక దైవజనుని హృదయంలో చోటు ఇవ్వకపోవటం న్యాయమా? ఈ 4 ప్రశ్నలు మీ ముందు పెడుతూ మళ్ళీ అడుగుతున్నాను. మీరు చేస్తున్న భక్తి, మీ హృదయ స్థితి న్యాయంగా ఉందా? క్రీస్తు న్యాయ పీఠం ముందుకు రాకముందే ఆయన ఇంకా కరుణా సింహాసనం మీద ఉండగానే మీరు మార్చుకుంటే మంచిది. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.